హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో మటన్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి తర్వాత పచ్చిమిర్చి, బిర్యానీ ఐటమ్స్, ఇంకా దాంట్లో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సరిపడా అంత కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వేసాను కారం. తర్వాత పసుపు వేసుకొని దానికి కొద్దిగా సాల్ట్ వేసి తర్వాత 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి చీలికలుగా చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 1 కప్. తర్వాత చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి వేసుకో, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా దాల్చిన చెక్క, మిరియాలు పొడి చేసుకొని ఆ పౌడర్ని దాంట్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు పౌడర్ని మనం దాంట్లో కొంచెం వేసుకుందాము. జీడిపప్పు పొడి వేసుకుంటే కొద్దిగా గ్రేవీగా ఉంటుంది కర్రీ, మనకి మరీ ఫ్రైలా కాకుండా. ఇప్పుడు మనం కుక్కర్లో ఉన్న మటన్ని గిన్నెలో వేసి దాన్ని మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దీన్ని బగారా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.